Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, as a part of historical background, this historical background is divided into two parts. Number one is company rule and the other one is crown rule. The company rule which we have already discussed in this historical background part 1, and in this class we will be discussing about the crown rule. Okay, క్రౌన్ రూల్ గురించి ఈ క్లాస్లో మనం పూర్తిగా కూడా డిస్కస్ చేద్దాము. ఈ క్రౌన్ రూల్లో మనం అబ్జర్వ్ చేస్తే మీకు 1 2 3 4 5 6 టోటల్ 6 యాక్ట్స్ ఉన్నాయి. 6 యాక్ట్స్లో అందులో 3 వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని మనం అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 3 ఉన్నాయి. అవి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 గుర్తుపెట్టుకోండి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఇవి కాకుండా మిగతా 3 ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా కౌన్సిల్స్ యాక్ట్, అంటే కౌన్సిల్స్లో రిఫార్మ్స్, అంటే మేజర్గా లెజిస్లేచర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. ఓకే, మిగతావి 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇవన్నీ కూడా గవర్నెన్స్లో, అంటే ఎలా గవర్న్ చేయాలి అనే దాంట్లో రిఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ 3 ఉన్నాయి, కౌన్సిల్స్ యాక్ట్స్ 3 ఉన్నాయి. టోటల్ 6 యాక్ట్స్ క్రౌన్ రూల్ కింద మనం మేజర్ యాక్ట్స్ క్రౌన్ రూల్ కింద మనం చదువుతాం. ఫస్ట్ యాక్ట్ అండర్ క్రౌన్ రూల్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. This Government of India Act 1858 is also known as Act of Good Governance. Good Governance. Why it is called as Act of Good Governance? Why? Because till 1858, until this act is made, company rule existed. As the company rule is against the rule of law and there exists a bad governance in India. So bad governance ఉంది, మిస్రూల్ ఉంది కాబట్టి 1857 రివోల్ట్ అనేది చూసారు. ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు అనమాట బ్రిటిషర్స్ మీద. హ్యూజ్ ఇంపాక్ట్ పడింది. సో ఈ కంపెనీని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకా మనం ఇండియా లాంటి పెద్ద దేశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. లోకల్స్ నేటివ్స్ నుంచి అపోజిషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ముందు గవర్నెన్స్ స్ట్రక్చర్ మార్చాలని కంపెనీని అబాలిష్ చేయడం జరిగిందనమాట. కంపెనీ వాజ్ అబాలిష్డ్ అండ్ ద టెరిటరీస్ of the company and the revenues and powers are transferred to the British Crown. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ టు ద బ్రిటిష్ క్రౌన్. అందుకనే ఇక్కడ నుంచి క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందనమాట. దీన్నే యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని అంటున్నాము. ఇందులో ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కంపెనీని అబాలిష్ చేశారు. కంపెనీ అబాలిష్ చేస్తే ఆటోమేటిక్గా డబల్ గవర్నమెంట్ కూడా అబాలిష్ అయిపోయినట్టే. డబల్ గవర్నమెంట్ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కంపెనీలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చూస్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పొలిటికల్ అఫైర్స్, మిలిటరీ అఫైర్స్ అండ్ రెవెన్యూ అఫైర్స్ ఇది చూసుకుంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ చూసుకుంటుంది అనమాట. సో ఎప్పుడైతే కంపెనీ అబాలిష్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఇక్కడ డబల్ గవర్నమెంట్ కూడా అబాలిష్ అయిపోయింది. అది మాత్రమే కాకుండా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి లార్డ్ క్యానింగ్. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈజ్ లార్డ్ క్యానింగ్. అండ్ ఇప్పుడు కంపెనీ అబాలిష్ చేశారు. సో ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారనమాట. ఎవరి మీద? సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేశారు. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే కొత్త పొజిషన్ని క్రియేట్ చేశారు. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్సన్ ఎవరంటే హీ ఈజ్ ద బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్. బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మెంబర్ అనమాట. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కంట్రోల్ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా కంట్రోల్ ఇవ్వడం జరిగిందనమాట తనకి. నాట్ ఓన్లీ దాట్, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఒక 15 మెంబర్ కౌన్సిల్ని నామినేట్ చేయడం జరిగింది. ఈ 15 మెంబర్ కౌన్సిల్ ఏంటంటే గవర్నెన్స్ రిలేటెడ్ టు ఇండియా, అంటే ఇండియన్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కౌన్సిల్ హెల్ప్ చేస్తారు అనమాట. ఈ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరంటే సమ్ ఆర్ నామినీస్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ నామినేట్ చేస్తే, అండ్ సమ్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ అండ్ సమ్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే డైరెక్టర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఈ 15 మెంబర్ కౌన్సిల్లో అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ హియర్ వైస్రాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. గుర్తుపెట్టుకోండి,
వైస్రాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. అండ్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా ఈజ్ లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా ఈజ్ లార్డ్ రిచర్డ్ స్టాన్లీ. అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం తక్కువ ఉంది, కానీ అఫ్కోర్స్ బట్ మన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉండాలి. 1858 యాక్ట్ తర్వాత ఇండియాలో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేసిన గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది మనం చూస్తే, ఆఫీసర్, విలేజ్ లెవెల్లో ఆఫీసర్, తాలూకా లెవెల్లో తాలూకా ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్, ప్రొవిన్షియల్ లెవెల్లో వచ్చేసరికి గవర్నర్, అండ్ సెంట్రల్ లెవెల్లో వచ్చేసరికి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, అండ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫిక్సెస్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. అల్టిమేట్లీ అన్నిటికన్నా పైన బ్రిటిష్ క్వీన్ ఉంటారనమాట. సో అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్స్ వచ్చేసరికి కౌన్సిల్ యాక్ట్స్. సో కౌన్సిల్ యాక్ట్స్ ఎప్పుడు తీసుకొచ్చారంటే, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 1861 ఇయర్, దానికి తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి. 1892లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అండ్ 1909లో కొన్ని రిఫార్మ్స్ 3 కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కౌన్సిల్ యాక్ట్స్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, మెయిన్ రీజన్ ఇండియన్స్ పార్టిసిపేషన్ అండ్ ఇండియన్స్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యారనమాట 1857 రివోల్ట్ తర్వాత. లేకపోతే ఇంత పెద్ద కంట్రీని గవర్న్ చేయడం అనేది చాలా కష్టం, కంట్రోల్ చేయడం, వ్యతిరేకతని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇండియన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ కౌన్సిల్ యాక్ట్స్ ద్వారా పెంచారనమాట. సో అందులో భాగంగా ఏంటంటే వైస్రాయ్, సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని నాన్ అఫీషియల్ మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది. సో 3 ఇండియన్స్ని, రాజా ఆఫ్ బెనారస్ అండ్ మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావ్. సో రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావ్, ఈ ముగ్గురిని వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అంటే వైస్రాయ్ నామినేటెడ్ ఇన్ ద ఎక్స్పాండెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో వీళ్ళని నాన్ అఫీషియల్ మెంబర్స్గా అందులో నామినేట్ చేయడం జరిగిందనమాట. అది మాత్రమే కాకుండా మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1774 మనం చూసాం కదా. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1774లో లెజిస్లేటివ్ ప్రాసెస్, లెజిస్లేటివ్ కెపాసిటీ ఆఫ్ ప్రెసిడెన్సీస్, అదర్ ప్రెసిడెన్సీస్ స్ట్రిప్ ఆఫ్ చేశారు అప్పుడు. సో దాన్ని మళ్ళీ వాళ్ళకి బాంబేకి, మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆ లెజిస్లేషన్ చేసుకునే అవకాశం కల్పించారనమాట. సో ఇట్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఓకే, డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడేంటి సెంట్రలైజింగ్ ప్రాసెస్ తీసుకొచ్చారు, ఇక్కడ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్కి వాళ్ళు లెజిస్లేషన్ చేసుకునేలాగా అవకాశం ఇచ్చారు. బట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ వైస్రాయ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బాంబేలో ఏదన్నా ఒక లా చేయాలనుకో, లా చేయాలి అని అంటే ప్రియర్ పర్మిషన్ ఆఫ్ వైస్రాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తీసుకొని వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళకి వాళ్ళ అవసరాలు వాళ్ళ తగ్గట్టుగా చేసుకునే అవకాశం అయితే కల్పించారనమాట. ఓకే, సో ఈ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ 1861లో స్టార్ట్ చేసి అలాగ మనకి 1937కి వచ్చేసరికల్లా కంప్లీట్గా అటానమస్ ప్రావిన్సీస్ని అటానమస్ చేయడం జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అది మాత్రమే కాకుండా ఎడిషనల్గా కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని సెటప్ చేస్తారు. ఎక్కడ? బెంగాల్లో అండ్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సీస్లో అండ్ పంజాబ్లో కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని, న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో రెస్పెక్టివ్ ఇయర్స్ వచ్చేసరికి బెంగాల్ వచ్చేసరికి 1862 అండ్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో 1886లో అండ్ పంజాబ్లో వచ్చేసరికి 1897లో ఈ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా ఈ లార్డ్ క్యానింగ్ ఏంటంటే ఇంతకు ముందే పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం అనమాట. డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జ్గా అపాయింట్ చేస్తే వాళ్ళే
ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా పోర్ట్ఫోలియో సిస్టమ్ అది బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు మనం మినిస్ట్రీస్ ఇవ్వడం అంతవరకు వచ్చింది అనమాట. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్. సో వైస్రాయ్కి వెన్ వితౌట్ ద కంకరెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది, ఆర్డినెన్స్ పాస్ చేసే అవకాశం. అండ్ అది మాత్రమే కాకుండా దాని లైఫ్ ఆఫ్ దట్ ఆర్డినెన్స్ ఈజ్ 6 months అనమాట. లైఫ్ ఆఫ్ దట్ ఆర్డినెన్స్ ఈజ్ 6 months. సో ఇలా ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ ద్వారా. అది మాత్రమే కాకుండా మనకి లా కమిషన్ రికమెండేషన్ మేరకు సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859ని అండ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861ని ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. అండ్ 3 హైకోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు 1862లో. ఎక్కడెక్కడ మనకి కలకటాలో ఒకటి, మద్రాస్లో ఒకటి, బాంబేలో ఒకటి. సో 3 హైకోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ 4th హైకోర్ట్ వచ్చేసరికి అలహాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం. అది మాత్రమే కాకుండా పోలీస్ యాక్ట్ 1861ని కూడా అది అమల్లోకి తీసుకొచ్చారు, ఇంప్లిమెంటేషన్. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. పోలీస్ యాక్ట్ 1861 ఆల్సో కేమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ చేంజెస్. నాట్ ఓన్లీ దట్, బడ్జెట్ ప్రాసెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ and income tax also introduced. Budget process was introduced and income tax was also introduced. These are the changes that are brought through Indian Council Act of 1861. So ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 ద్వారా మైనర్ చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఇందులో పెద్ద మేజర్ చేంజెస్ ఏం కాదు, దేర్ ఆర్ మైనర్ చేంజెస్. సో దీంట్లో ఏంటంటే ఇప్పటికి మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఇండియన్స్. ఓకే, సో యాక్చువల్గా ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. అంటే ఇండియన్స్ పార్టిసిపేషన్ ఇన్ దట్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ ఇంక్రీజ్ చేయడం అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఎలా నామినేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం తీసుకుంటే ఇందులో ఉన్న నాన్ అఫీషియల్ మెంబర్స్ని ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ రికమెండేషన్ మేరకు ఆర్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ రికమెండేషన్ మేరకు ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఇండియన్స్ని నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఉన్న నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఉన్న ఇండియన్స్ని ఎలా అంటే లోవర్ బాడీస్, అంటే ప్రొవిన్సెస్ కన్నా తక్కువలో ఉన్న బాడీస్ ఏమున్నాయి మనకి, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీస్, ట్రేడ్ అసోసియేషన్స్, జమీందార్స్ అండ్ ఛాంబర్స్ ఇవి ఉన్నాయన్నమాట. వీళ్ళ రికమెండేషన్ మేరకు ఓకే గవర్నర్ అందులో ఆ ప్రావిన్సీస్లో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఇండియన్స్ని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఫస్ట్ టైం లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ఎలక్షన్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని డైరెక్ట్గా ఎలక్షన్ అనే వర్డ్ వాడకుండా ఇక్కడ ఏం చేశారంటే నామినేషన్ ప్రాసెస్ చేయడం జరిగిందనమాట, బట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సచ్ బాడీస్. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి కొంత ఎడిషనల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే డిస్కసింగ్ ఆన్ బడ్జెట్ అండ్ అడ్రసింగ్ క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. డిస్కసింగ్ ఆన్ బడ్జెట్ అండ్ అడ్రసింగ్ క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. స్ట్రెంగ్త్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి మ్యాక్సిమం 16 మెంబర్స్, మినిమం 8 మెంబర్స్ అనమాట. మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి? 16 మెంబర్స్, మినిమం 8 మెంబర్స్. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి మ్యాక్సిమం 20 మెంబర్స్, మినిమం 8 మెంబర్స్. అండ్ అదర్ 6 Indians were appointed to the Central Legislative Council.
6 ఇండియన్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, నామినేట్ చేశారో వాళ్ళు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాల్ కృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్ అండ్ బిల్గ్రామీ. సో వీళ్ళని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, సో వీళ్ళని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అపాయింట్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 1909 దీన్ని ఏమంటామంటే మోర్లే మింటో రిఫార్మ్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, M2 1909కి లింక్ చేసుకోండి. అండ్ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మోర్లే మింటో రిఫార్మ్స్, మోర్లే అంటే దెన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనమాట, లార్డ్ మోర్లే. అండ్ లార్డ్ మింటో వచ్చేసరికి దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఆ టైంలో దీన్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ పేరు మీద మనం జనరల్గా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ని మోర్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటున్నాము. సో ఇదేం చేస్తుందంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అయితే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 16 నుంచి 60కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బట్ అఫీషియల్ మెజారిటీ అనేది మెయింటైన్ చేశారు. అఫీషియల్ మెజారిటీ వాజ్ మెయింటైన్. బట్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ కాదు, అంటే అన్నిట్లో ఒకే విధంగా ఒకే స్ట్రెంత్ అనేది ఇవ్వలేదన్నమాట అన్ని ప్రావిన్సెస్లో. సో అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ నాన్ అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేసుకునేలాగా అవకాశం ఇచ్చారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏమో అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేసుకున్నారు, అండ్ నాన్ అఫీషియల్ మెజారిటీ ప్రావిన్సెస్లో ఉండేలాగా అవకాశం కల్పించారనమాట. అండ్ ఎడిషనల్ డెలిబరేటివ్ ఫంక్షన్స్ కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఎడిషనల్ పవర్స్ అనేది ఇచ్చారు. సో అదేంటంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం. అంటే ఇంతకుముందు ఏం చేశారు, దీనికి ముందున్న కౌన్సిల్స్ యాక్ట్ 1892లో బడ్జెట్ మీద డిస్కషన్స్ చేసుకునే అవకాశం కల్పించారు కదా. ఇక్కడేంటి సప్లిమెంటరీ క్వశ్చన్స్, అంటే ఎడిషనల్గా బడ్జెట్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎడిషనల్గా ఇంకో క్వశ్చన్ వేసే అవకాశం, నెక్స్ట్ బడ్జెట్ మీద రెజల్యూషన్స్ పాస్ చేసే అవకాశం కల్పించారనమాట. సో ఎడిషనల్ డెలిబరేటివ్ ఫంక్షన్స్ అనేది అట్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండిట్లో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా దాన్ని నేమ్ చేంజ్ చేశారనమాట. అండ్ అది మాత్రమే కాకుండా వైస్రాయ్ అండ్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండియన్స్ పార్టిసిపేషన్ ఉండేలాగా, ఇండియన్స్ని అసోసియేట్ చేసేలాగా చూసారనమాట. సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ సచ్ మెంబర్ టు జాయిన్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ సచ్ ఇండియన్ టు జాయిన్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈస్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో అతన్ని లా మెంబర్గా అపాయింట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ డ్రాస్టిక్ చేంజ్, మన దేశంలో ఇంత గొడవపడి పాకిస్తాన్ ఇండియా గొడవపడి కొట్టుకునే అంతవరకు వెళ్ళిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ అనమాట. ఎలా డివైడ్ చేశారు అని అంటే కమ్యూనల్ ఎలక్టరేట్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్స్ కేటాయించారు. ఇక్కడ బేజం పడిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల మూమెంట్స్లో హిందూ ముస్లిమ్స్ యొక్క స్ట్రెంగ్త్ టుగెదర్నెస్ వాళ్ళు బ్రిటిషర్స్ చూశారు. అప్పుడు వాళ్ళే అర్థమైంది ఏంటంటే వీళ్ళని ఎలాగైనా కానీ విడదీయాలి, డివైడ్ చేసి ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టి మనం పెడితేనే మనం గవర్నెన్స్ని బెటర్గా మనం చేయగలము, క్యారెక్టర్ అండ్ స్టిక్ మెథడ్ యూజ్ చేసి మనం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇట్ లీగలైజ్డ్ కమ్యూనలిజం. ఈ యాక్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్ట్ లీగలైజ్డ్ కమ్యూనలిజం అంటే ఇట్ ఈజ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఓకే, సపరేట్ ఎలక్టోరేట్స్ తీసుకొచ్చారు. సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఈ ఏరియాలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. సో ఇక్కడ ఏం చేశారంటే ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ముస్లింని ఎన్నుకునేలాగా అవకాశం కల్పించారనమాట. సో అలాగా సపరేట్ ఎలక్టోరేట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ అప్పుడు ఉన్న వైస్రాయ్ని అంటే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని కూడా అంటున్నారు. సో ఓకే, సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఈ 2-3 స్టేట్మెంట్స్ కలిపి
ఒకదానికొకటి సంబంధం లేని స్టేట్మెంట్స్ని కలిపి ఒక క్వశ్చన్గా కూడా అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆగస్ట్ 20, 1917 దాని ఆబ్జెక్టివ్ డిక్లేర్ చేసింది ఏంటంటే గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనమాట. అంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని తీసుకురావాలి, అది స్టెప్ బై స్టెప్ మేము తీసుకొస్తాము అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి ముందు ఆగస్ట్ 20, 1917 బ్రిటిష్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట. అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తెచ్చినా కానీ ఇది ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందని అంటే 1921లో వచ్చింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటున్నాము. అండ్ అక్కడ ఆ టైంలో మాంటెగు అనే పర్సన్ ఎవరంటే హీఈస్ ద లార్డ్ మాంటెగు ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా అండ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఇస్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మెయిన్ చేంజెస్ విత్ దిస్ యాక్ట్ ఏంటంటే ఒక డెవల్యూషన్ రూల్స్ తీసుకొచ్చారు. ఈ డెవల్యూషన్ రూల్స్ ద్వారా ఏం చేశారంటే మనకి మొత్తం సబ్జెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా సెంట్రల్ సబ్జెక్ట్స్గా అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్గా క్లాసిఫై చేశారనమాట. అంటే సెంట్రల్ సబ్జెక్ట్స్ ఆర్ డెల్ట్ బై సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ద వైస్రాయ్, వెరాస్ the provincial subjects are dealt by the provincial legislative councils and the governor generals and the governors at the provincial level. ఓకే, సో ఇలా డెవల్యూషన్ రూల్స్ తీసుకొచ్చారనమాట. అందులో మళ్ళీ ఫర్దర్గా ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని రెండుగా క్లాసిఫై చేశారు. ఆ రెండుగా క్లాసిఫై చేసిన దాంట్లో ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా క్లాసిఫై చేశారనమాట. ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్లో ఉన్న లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నర్ విత్ ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్ గవర్న్ చేయడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, దిస్ గవర్నర్ అండ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆన్ దట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్కి గవర్నర్ అండ్ ద మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. అండ్ వెరాస్ రిజర్వ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి గవర్నర్ ప్లస్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది కదా, సో ఆ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్ వీళ్ళిద్దరూ కూడా ఆ సబ్జెక్ట్స్ గవర్న్ చేస్తారు. అండ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్లో కొన్ని స్పెషల్గా ల్యాండ్, ఇప్పుడు ఢిల్లీయే తీసుకోండి, ల్యాండ్, పోలీస్, ఇవి జనరల్లీ ఇట్ డజంట్ కమ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఇలా తీసుకొచ్చారు కాబట్టి ప్రొవిన్షియల్ లెవెల్లో దీన్నే డయార్కీ అని అంటున్నారు అనమాట. డయార్కీ అంటే డబల్ రూల్ అని అంటారు. ఓకే, సో ఇట్ ఇంట్రడ్యూస్ డయార్కీ అట్ ద ప్రొవిన్షియల్ లెవెల్. ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా ఏంటంటే ఫస్ట్ టైం బైకామరలిజము అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్. గుర్తుపెట్టుకోండి, బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్. బైకామరలిజం ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, సో ఈ బైకామరలిజం అంటే ఇంతకు ముందు ఉన్నది ఒకటే ఉండేది, ఇప్పుడు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అండ్ లోవర్ హౌస్గా చేశారనమాట. ఈ అప్పర్ హౌస్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని అంటున్నాము, అండ్ లోవర్ హౌస్ వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం. సో ఇలా బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. గుర్తుపెట్టుకోండి, విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా మనకి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 మెంబర్స్ని ఇండియన్స్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. 3 మెంబర్స్ని, అంటే మోర్ పార్టిసిపేషన్ టు ఇండియన్స్ అని మనం చెప్పచ్చు. అది మాత్రమే కాకుండా మోర్ డివిజన్స్ కూడా క్రియేట్ చేశారు.
ఇంతకుముందు కమ్యూనల్ ఎలక్టరేట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 కౌన్సిల్స్ యాక్ట్ 1909 ద్వారా ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేశారనమాట. సో అది ఎవరెవరికి ఇచ్చారంటే 6కి ఇచ్చారు, నెక్స్ట్ ఇండియన్ క్రిస్టియన్స్కి ఇచ్చారు, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు అండ్ యూరోపియన్స్కి ఇచ్చారు. సో ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ని సపరేట్గా వీళ్ళందరికి కూడా అలొకేట్ చేయడం, వీళ్ళందరికి కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ పెంచడం, వాళ్ళ పార్టిసిపేషన్ ఇన్వాల్వ్ చేయడం కూడా చేశారనమాట. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము డైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకొచ్చి అయితే ఏంటంటే అందరికీ ఓటింగ్ రైట్ ఇవ్వలేదు, లిమిటెడ్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చారనమాట. ఈ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఎలాగో ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆన్ ద బేస్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని ఒక లిమిటెడ్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చారు అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకొచ్చారనమాట ఈ యాక్ట్ ద్వారా. అండ్ అది మాత్రమే కాకుండా లండన్లో ఒక హై కమిషనర్ని అపాయింట్ చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇంతకుముందు రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేశారు కదా, అందులో కొన్ని లండన్ హై కమిషనర్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ సెంట్రల్ లెవెల్లో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా సెటప్ చేశారు ఇన్ 1926 నాట్ టు రిక్రూట్ ద సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఏం చేశారంటే సెంట్రల్ లెవెల్లో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సెటప్ చేశారనమాట. అండ్ ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్స్ని ప్రొవిన్షియల్ బడ్జెట్స్ని సపరేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బడ్జెట్ని ప్రొవిన్షియల్ బడ్జెట్ని సపరేట్ చేశారు. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకొచ్చాక మళ్ళీ వితిన్ 10 years ఒక కమిషన్ని సెటప్ చేయాలి, కమిటీని సెటప్ చేయాలి కమిషన్ని సెటప్ చేసి ఈ 10 yearsలో ఎలాగ ఈ యాక్ట్ పనిచేసింది అనేది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసి దానికి తగ్గట్టుగా నెక్స్ట్ చేంజెస్ తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక స్టాట్యుటరీ కమిషన్ కూడా సెటప్ చేయాలని ఒక రూల్ అయితే ఈ యాక్ట్లో ప్లేస్ చేయడం జరిగిందనమాట. అది మాత్రమే కాకుండా మనకి ప్రావిన్సీస్ అంటే ఓకే బ్రిటిష్ ఇండియా ద్వారా డైరెక్ట్గా రూల్ చేయబడతాయి. అది మాత్రమే కాకుండా ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గరగా 120 మెంబర్స్తో ఒక నరేంద్ర మండల్ అనేది ఒకటి సెటప్ చేశారనమాట. ఓకే, దాన్నే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని అంటారు. ఈ నరేంద్ర మండల్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అండ్ ద ప్రిన్సెస్ కన్సల్టేట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ మీద మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, కామన్ ఇంట్రెస్ట్ మీద మాట్లాడుకోవడం ఇది చేస్తారనమాట. సో ఈ నరేంద్ర మండల్లో టోటల్ ఎంతమంది ఉంటారంటే 120 మెంబర్స్ ఉంటారు. అవుట్ ఆఫ్ దిస్ 120 మెంబర్స్ 108 మెంబర్స్ ఆర్ ప్రిన్సెస్ అండ్ 12 మెంబర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది మాత్రమే కాకుండా ఉమెన్కి ఇక్కడ రైట్ టు ఓట్ ఇవ్వడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఒకటి సెటప్ చేశారు 1921లో. అండ్ మనకి అక్వర్త్ కమిటీ రికమెండేషన్ మేరకు ఏంటంటే బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ సపరేట్ చేశారనమాట. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ అక్వర్త్ కమిటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ అక్వర్త్ కమిటీ రైల్వే బడ్జెట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద జనరల్ బడ్జెట్. బట్ మనం 2017లో మనం ఏం చేసామంటే దీన్ని రివర్స్ చేస్తాం అన్నమాట. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ వివేక్ దెబ్రాయ్ కమిటీ రైల్వే బడ్జెట్ వాజ్ మెర్జ్డ్ విత్ దట్ ఆఫ్ జనరల్ బడ్జెట్ ఇన్ 2017. ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్ట్ అని మనం చెప్పచ్చు. ఎందుకనంటే ఇట్ సెటప్ ఆర్ ఇట్ మార్క్డ్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ప్లేసింగ్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనమాట. సో దీంట్లో 321 సెక్షన్స్ ఉన్నాయి అండ్ 10 షెడ్యూల్స్ ఉన్నాయి. 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్. సో ఈ యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఆల్ ఇండియా ఫెడరేషన్ సెటప్ చేయాలనుకుంది. అంటే ప్రావిన్సీస్ని అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ని మొత్తం కలిపేసేసి
ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ సెటప్ చేయాలనుకుంది, కానీ ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇది రియలైజ్ అవ్వలేదు అనమాట. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది సెటప్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఏం చేశారంటే పవర్ డివిజన్ అనేది చేశారు. అంటే సబ్జెక్ట్స్ ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మీద లాస్ చేయాలి, గవర్న్ చేయాలనేది క్లియర్ డివిజన్ అనేది చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా 3 లిస్టులు తీసుకొచ్చారు. ఆ 3 లిస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగానే మనకి ఒక ఫెడరల్ లిస్ట్, అంటే సెంట్రల్ లిస్ట్. ఇప్పుడు మనకి సెంట్రల్ లిస్ట్ ఉంది కదా, సో అప్పుడు ఫెడరల్ లిస్ట్లో 59 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. వేరాజ్ మనకి ప్రొవిన్షియల్ లిస్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఈ ప్రొవిన్షియల్ లిస్ట్లో 54 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కంకరెంట్ లిస్ట్ కూడా ఉంది. అంటే బోత్ ఫెడరల్ ద సెంటర్ అండ్ ద ప్రావిన్సెస్, ఈ రెండు కూడా ఆ సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయడానికి ఒక కంకరెంట్ లిస్ట్ తీసుకొచ్చారు. ఈ కంకరెంట్ లిస్ట్ వచ్చేసరికి 36 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఈ మూడిటి కిందకి రానివి ఏవైతే ఉన్నాయో వాటిని రెసిడ్యూరీ పవర్స్ కింద కేటాయించారు. అది వైస్రాయ్ చూసుకుంటారనమాట రెసిడ్యూరీ పవర్స్ని. ఓకే, సో ఇలాగ మనకి లిస్ట్, ఈ త్రీ లిస్ట్ అండ్ రెసిడ్యూరీ పవర్స్, ఇలాగా పవర్ డివిజన్ అనేది క్లియర్గా జరిగిందని మనం చెప్పచ్చు. ఈ ప్రావిన్సీస్లో కంప్లీట్ అటానమీ సెటప్ చేయాలి, తీసుకురావాలని చెప్పేసి ఇంతకు ముందున్న డయార్కీ ఏదైతే ఉందో, అంటే డబల్ రూల్ ఏదైతే ఉందో, దాన్ని ప్రావిన్సీస్లో అబాలిష్ చేసేసారు. అబాలిష్ చేసి కంప్లీట్ అటానమీ, అంటే అక్కడ ఉన్న గవర్నర్స్ కూడా మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్తో ఈ గవర్నర్స్ పనిచేయాలి అని చెప్పేసి కంప్లీట్ అటానమీ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యాక్ట్ 1937లో ఎఫెక్ట్లోకి వచ్చింది. కానీ 1939 కల్లా, ఇప్పుడు కంప్లీట్ అటానమీ ఇచ్చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి కదా. సో అది మళ్ళీ ఆ ప్రావిజన్ని 1939లో దాన్ని డిస్కంటిన్యూ చేశారనమాట. అయితే డయార్కీ ప్రావిన్సెస్లో అబాలిష్ చేస్తారు, కానీ సెంట్రల్ లెవెల్లో డయార్కీ తీసుకొచ్చారనమాట. ఈ ఫెడరల్ సబ్జెక్ట్స్ని కాస్త రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా క్లాసిఫై చేశారు. బట్ ఈ ప్రావిజన్ అనేది ఇది ఫోర్స్లోకి రాలేదన్నమాట. అండ్ అది మాత్రమే కాకుండా మనకి 6 ప్రావిన్సీస్లో బైకామరలిజం తీసుకొచ్చారు. అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్, 2 హౌసెస్ ఉండేలాగా. సో అవి ఏమేమి ప్రావిన్సెస్? బెంగాల్, బాంబే, మెడ్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్స్. సో ఈ ప్రాంతాల్లో ఏం చేశారంటే బైకామరలిజం ఉండేలాగా తీసుకొచ్చారు. కానీ వాటి మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేయడం జరిగింది. సో అండ్ నాట్ ఓన్లీ దాట్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 1 ఏప్రిల్ 1937లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ 70% ఆఫ్ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్, అంటే ఆ టైంలో ఫ్రేమ్ చేసినప్పుడు 70% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని మనం చెప్పచ్చు. అండ్ 247 టాపిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నారు. సో అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి చాలామంది క్రిటిసైజ్ చేశారనమాట. అండ్ ఇదే టైంలో ఫెడరల్ కోర్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది సెటప్ చేయాలనుకున్నారు కాబట్టి ఫెడరల్ కోర్ట్ని సెటప్ చేశారు. అఫ్కోర్స్ ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు, కానీ ఫెడరల్ కోర్ట్ సెటప్ చేసి ఆ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ ఫెడరల్ కోర్ట్ ఈజ్ మారిస్ గ్వయర్. ఒక 1+6 జడ్జెస్తో ఫెడరల్ కోర్ట్ని సెటప్ చేయడం జరిగిందనమాట. ఇదే టైంలో ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి ఈ క్యాపిటల్ని మూవ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ అప్పర్ హౌస్, సెంట్రల్ లెవెల్లో ఉన్న అప్పర్ హౌస్లో 260 మెంబర్స్గా ఇంక్రీజ్ చేయడం, అండ్ లోవర్ హౌస్ వచ్చేసరికి 375 మెంబర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ యాక్ట్ వచ్చేసరికి జనరల్ సీట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వ్ చేయడం జరిగింది. అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయిందని మనం చెప్పచ్చు అనమాట. స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి, లేబరర్ వర్కర్స్కి ఈ రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. రిజర్వ్డ్ సీట్స్
యాక్చువల్గా ఏమనుకున్నారంటే బ్రిటిషర్స్ కమ్యూనల్ అవార్డు, కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ గాంధీజీ దీన్ని వ్యతిరేకించారనమాట. అప్పుడు గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఒక అగ్రిమెంట్ అయితే వచ్చింది. అందులో భాగంగా ఇక్కడ ఆ రిఫార్మ్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేస్తాం, అంతేగాని సపరేట్ ఎలక్టరేట్ అనేది వద్దు, దానివల్ల డివిజన్స్ వస్తాయి, వితిన్ ద హిందూ రిలీజియన్లోనే డివిజన్స్ వస్తాయి, వితిన్ ద పీపుల్ ఆఫ్ ఇండియాలోనే ఫర్దర్ డివిజన్స్ వస్తాయి, వద్దని చెప్పేసి గాంధీజీ అపోజ్ చేశారనమాట. సెక్రటరీ ఆఫ్ ద స్టేట్కి ఇంతకుముందు కౌన్సిల్ ఉండేది, అది 1858 ద్వారా అపాయింట్ చేశారు కదా, ఆ కౌన్సిల్ని అబాలిష్ చేయడం జరిగింది. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి జస్ట్ అడ్వైజర్స్ మాత్రం, టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని అపాయింట్ చేశారనమాట. ఓకే, అండ్ 14% ఫ్రాంచైజ్ని ఇంక్రీజ్ చేశారు. సో 14% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఓటింగ్ రైట్ వచ్చింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెటప్ చేశారు. కోర్స్ 1934లోనే యాక్ట్ చేశారు, కానీ 1935లో అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ సెటప్ చేశారు కాబట్టి ఈ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు, బట్ ఇట్ ఈస్ నాట్ రియలైజ్డ్. సో ఇక్కడ ఏం చేశారంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకురావాలని చెప్పేసి యాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫెడరల్ కోర్ట్ సెటప్ చేశారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 1937లో ఫెడరల్ కోర్ట్ సెటప్ చేశారు. అండ్ అప్పుడు ఆ టైంలో మయన్మార్, ఇప్పుడున్న మయన్మార్ కూడా మనతో కలిసి ఉండేది. సో బర్మాని, ఆ మయన్మార్ని సపరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ 2 న్యూ ప్రావిన్సెస్, ఒరిస్సా అండ్ సింధ్ని, 2 కొత్త ప్రావిన్సెస్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ ఎడిషనల్ సేఫ్ గార్డ్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో మైనారిటీస్కి సేఫ్ గార్డ్స్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు ఈ యాక్ట్ ద్వారా. అండ్ ఒక ఫెడరల్ రైల్వే అథారిటీని సెటప్ చేశారు, టు లుక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రైల్వేస్ అనమాట. అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, టు ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ ప్రావిన్సెస్, ఒక ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని కూడా ఈ యాక్ట్ ప్రొవిజన్ తీసుకొచ్చిందనమాట. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్స్ ప్రావిన్సెస్లో ఏర్పాటు చేసింది. ప్రావిన్సెస్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేశాయి, అందులో కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏంటంటే బ్రిటిషర్స్ ఇంగ్లాండ్లో ఆర్బిటరీగా, అంటే వితౌట్ టేకింగ్ ఎనీ సజెషన్ ఆర్ వితౌట్ టేకింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్స్కి చెప్పకుండానే World War IIలో ఇండియా విల్ ఫైట్ అలాంగ్ విత్ బ్రిటిష్ అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. సో దానికి ఇండియాలో ఉన్న ఇండియన్స్ వీళ్ళందరికీ కూడా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ టు మార్క్ ఎ ప్రొటెస్ట్, ఇట్ హ్యాస్ రిజైన్డ్. 8 ప్రావిన్సెస్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్నీ కూడా రిజైన్ చేస్తాయి అనమాట. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో జవహర్లాల్ నెహ్రూ వచ్చేసరికి ఏ మెషిన్ విత్ స్ట్రాంగ్ బ్రేక్ బట్ నో ఇంజన్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. అయితే బ్రిటిషర్స్కి ఎస్పెషల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ లాగా ఈ బ్రిటిష్ ఇండియాని డివైడ్ చేయాలని అనుకోలేదన్నమాట. సో వాళ్ళకి యాక్చువల్గా ఇష్టం లేదు. కానీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ June 30, 1948 కల్లా మేము ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్కి మేము పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ టైం కల్లా మేము ఇండియాను వదిలి వెళ్ళిపోతామని అప్పుడు అనౌన్స్మెంట్ చేశారనమాట. అది ముస్లిం లీగ్కి నచ్చలేదు. ప్రొటెస్ట్ జరిగాయి, దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరిగాయి. సో ఇంతకన్నా ఇంకా టాలరేట్ చేయలేమని వాళ్ళు ఎజ్యూమ్ చేసుకొని ఇమ్మీడియట్గా మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారనమాట. సో లార్డ్ మౌంట్ బ్యాటన్, ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఆ టైంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ ప్లాన్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు.
సో ఈ ప్లాన్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్గా బ్రిటిష్ ఇండియాని డివైడ్ చేయాలని ఆ ప్లాన్ ఉందన్నమాట. సో ఇండియా పాకిస్తాన్గా డివైడ్ చేయాలి, కానీ ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. ఐదర్ దే కెన్ జాయిన్ ఇన్ ఇండియా ఆర్ దే కెన్ జాయిన్ విత్ పాకిస్తాన్ అనమాట. సో అలాగా ఆ ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ యాక్ట్ ద్వారా ఇందులో ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బ్రిటిష్ రూల్ ఎండ్ చేశారు ఎస్పెషల్లీ. సో ఆగస్ట్ 15, 1947 టైంకి మన ఇండియాకి ఇండిపెండెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఇండియా బికేమ్ ఏ సోవరెన్ స్టేట్ విత్ దట్ టైం. అండ్ పార్టీషన్, అది మాత్రమే కాకుండా ఇండియాని పార్టీషన్ చేయడం జరిగింది అనమాట. అది పాకిస్తాన్గా అండ్ ఇండియాగా పార్టీషన్ చేశారు. వాళ్ళ రాజ్యాంగాలు అంటే పాకిస్తాన్ అండ్ ఇండియా రాజ్యాంగాలు రాసుకొని ఫుల్లీ రిపబ్లిక్స్గా ఎస్టాబ్లిష్ అయ్యే లోపు వాళ్ళు డొమినియన్ స్టేట్స్గా, డొమినియన్ కంట్రీస్గా ఉంటారనమాట. సో అండ్ దే హ్యావ్ రైట్ టు సీడ్ ఫ్రమ్ బ్రిటిష్ కామన్వెల్త్. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఒక కామన్వెల్త్ అని ఉంటుంది, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిషర్స్ పరిపాలించిన ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండిపెండెన్స్ మూమెంట్స్ వచ్చాయి. సో అవి ఒక్కొక్క దేశం స్వతంత్రం తెచ్చుకుంటూ బ్రిటిషర్స్ నుంచి ఉన్నాయి. అవన్నీ కూడా కామన్వెల్త్ కంట్రీస్గా మనం ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ చూస్తున్నాము, కామన్వెల్త్ కంట్రీస్గా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఇవి కామన్వెల్త్ కంట్రీస్గా ఉండాల్సిన అవసరం లేదు. దే కెన్ రైట్ టు సీడ్, దే హ్యావ్ ద రైట్ టు సీడ్. అంటే ఇండియా కానీ పాకిస్తాన్ కానీ దే హ్యావ్ ద రైట్ టు సీడ్ ఫ్రమ్ ద కామన్వెల్త్, బ్రిటిష్ కామన్వెల్త్. ఓకే, అండ్ వైస్రాయ్ పొజిషన్ని అబాలిష్ చేసి మళ్ళీ గవర్నర్ జనరల్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఈ గవర్నర్ జనరల్కి ఎటువంటి బ్రిటిష్ కింగ్ కానీ నెక్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ గవర్నర్ జనరల్ మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయడం కానీ అది ఏం చేయదు. అండ్ బ్రిటన్ హ్యాస్ నో రెస్పాన్సిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అనమాట ఈ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది. అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో అవి దే కెన్ ఫ్రేమ్ దేర్ కాన్స్టిట్యూషన్స్. అది మాత్రమే కాకుండా దే కెన్ ఫ్రేమ్ లాస్ ఫర్ ద రెస్పెక్టివ్ కంట్రీస్. ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ చట్టాలు కూడా చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. అది మాత్రమే కాకుండా బ్రిటిష్ చట్టాలు అప్పటివరకు చేసినవి ఏదైతే ఉన్నాయో అవి కావాలనుకుంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జనరల్గా అవి అప్పటివరకు ఎండ్ అయిపోయినట్టే, బ్రిటిష్ చట్టాలు ఏవి వర్తించవు అని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మీరు కావాలంటే వాటిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తర్వాత అని. సో ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీస్ని అబాలిష్ చేసి అది ఆ రెస్పాన్సిబిలిటీస్ని సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్ అని ఒకటి ఉంది, దానికి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ప్రిన్స్లీ స్టేట్స్కి అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ పారమౌంటసీ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్స్లీ స్టేట్స్కి అప్లై అవ్వదు అని చెప్పేసి అనౌన్స్ చేసింది అనమాట. అంటే ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ రైట్ టు బీ ఫ్రీ, అంటే వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు ఆర్ దే కెన్ జాయిన్ ఐదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అనమాట. సో దే కెన్ బీ ఫ్రీ ఆల్సో. అయితే మనం ఏం చేసామంటే మోస్ట్ ఆఫ్ ద విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీలో ఆ టెరిటరీ చుట్టూ ఉన్న ప్రాంతాలు ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్కటి మనం అక్కడ స్వదేశీ సంస్థానాల ఆ ప్రిన్సెస్ మొత్తాన్ని కూడా ఒప్పించి అవసరమైతే కొంత ఫోర్స్ యూజ్ చేసైనా కానీ హైదరాబాద్ అవుతుంది ఫోర్స్ యూజ్ చేసి మన దేశంలో మనం కలుపుకున్నాం అనమాట. కొత్త కాన్స్టిట్యూషన్స్ వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈ డొమినియన్స్లో అది ప్రావిన్సెస్లో అవి గవర్నెన్స్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా మీరు పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈ యాక్ట్ ద్వారా. సో అనదర్ ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకొచ్చింది ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్స్ ఎట్ ద ప్రావిన్సెస్ కానీ వాళ్ళని జస్ట్ నామినల్ హెడ్స్గా చేశారనమాట. అంటే
ఇంతకుముందు ఏంటి, దే ఆర్ నాట్ నామినల్ హెడ్స్, దే హ్యావ్ ఫుల్ పవర్స్, కంప్లీట్ పవర్స్ ఉండేవి అనమాట. బిల్లుని రిజెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉండేవి. అండ్ దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ విత్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వాళ్ళు ఇండివిజువల్గా పనిచేయచ్చు. కానీ ఇప్పుడేంటి, ఫ్రీ అయిపోయింది, ఫ్రీ ఇండియా అయిపోయింది. కాబట్టి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఇస్తారు కదా, ఆ అడ్వైస్కి కట్టుబడి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్స్ అట్ ద ప్రావిన్సెస్ కానీ పనిచేయాలన్నమాట. ఓకే. అండ్ ఇట్ డిస్కంటిన్యూడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ బై సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా. ఇంతకుముందు ఏంటి, ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఏం చేస్తుందంటే ఇట్ యూస్ టు రిజర్వ్ ద పోస్ట్ ఫర్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో అది మొత్తాన్ని కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా వచ్చేసరికి లార్డ్ మౌంట్ బ్యాటన్. అండ్ ఈయన ఏం చేశారంటే అప్పటికే ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం 2 లిస్ట్ చూస్తున్నాము. ఒకటే వచ్చేసరికి మీకు ఇంట్రిమ్ గవర్నమెంట్ 1946 చూస్తున్నాము. అండ్ ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా 1947 చూస్తున్నాం. సో ఇండిపెండెన్స్కి ముందు మనం యాక్చువల్గా ఒకే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి. అండ్ అందులో బోత్ ముస్లిం లీగ్ అంటే పాకిస్తాన్ నుంచి, నెక్స్ట్ ఇప్పుడున్న ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారనమాట. ఒక ఇంట్రిమ్ గవర్నమెంట్ కూడా ఒకటి సెటప్ అయింది ఆ ఎలక్షన్స్ తర్వాత. ఇంట్రిమ్ గవర్నమెంట్ కూడా సెటప్ అయిందనమాట. సో అందులో ఉన్న లిస్టు పోర్ట్ఫోలియోస్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇంపార్టెన్స్ తక్కువ, కానీ మన బ్యాడ్ లక్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి లిస్టులు కూడా మీరు చదువుకోవాలి. ఇంట్రిమ్ గవర్నమెంట్లో ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోస్. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే చాప్టర్ మీకు మొత్తం కూడా బైహార్ట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఓకే, మనం అర్థం చేసుకోవాలి, దాంతోపాటు అది గుర్తుండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్స్ లిస్ట్ చేసుకోండి. కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్ లిస్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ కింద ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటి, ఆ ప్రావిజన్స్ అన్నిటినీ ఇలా టిక్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ వాటిని రివిజన్ చేయండి, రిపీట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇది గుర్తుంటుంది అనమాట. సో చాలా మైన్యూట్గా అడిగే అవకాశం ఉంటుంది. అందుకనే దీంట్లోంచి ఒక క్వశ్చన్ పక్కాగా అయితే వస్తుంది, మినిమం ఒకటైతే వస్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఇది గుర్తుంటుంది. బోర్ ఫీల్ అవ్వద్దు. ఇందులో ఉన్న ప్రతి స్టేట్మెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. థ్యాంక్ యూ సో మచ్.